నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ప్రతిపక్ష నాయకులను అక్రమంగా నిర్బంధించడాన్ని ఖండిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చలో రాజ్భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా సాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు మహేష్ కుమార్ గౌడ్ అయితే చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇక కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఈ ర్యాలీకి నిరసనగా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ నిరసన అయితే తెలియజేస్తూ ర్యాలీ ఒకటి చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ర్యాలీ ఎలా సాగుతోంది బీజేపీ వాళ్ళది? రైట్ మాధవి, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతం మనం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. చూస్తున్నాం ఇవాళ 3వ రోజు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. మొదటి రోజు పార్లమెంటు ముట్టడికి కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ముట్టడించారు. సో లాఠీచార్జ్ జరిగింది, తోపులాటలు, అరెస్టులు. దీన్ని నిరసిస్తూ నిన్న 2వ రోజు పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలందరూ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మిగతా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు మెరుపుధారణ చేశారు. అక్కడ కూడా తోపులాట జరిగింది, ఉద్రిక్త వాతావరణము, అరెస్టులు కూడా జరిగాయి. దానికి నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న లోక్ భవన్లో ముట్టడికి పిలుపునిచ్చింది. సో వాళ్ళ నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నెక్లెస్లో ఉన్న ఇందిరమ్మ విగ్రహం నుంచి లోక్ భవన్కు ర్యాలీగా బయలుదేరారు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో. దానికి కౌంటర్గా బీజేపీ కూడా దేశంలో ఉన్న అన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనం తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉన్నారు. ఇక్కడ నుంచి మరికొద్దిసేపట్లో గాంధీ భవన్కు వీళ్ళు ముట్టడికి బయలుదేరినారు. దీంతో పోలీసులు అందరూ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అటు వాళ్ళ నిరసనలు, ఇటు వీళ్ళ నిరసనలు పోటాపోటీగా జరుగుతున్నాయి. మనతో పాటు బీజేపీ సీనియర్ నేత చిక్కోటి ప్రవీణ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, వాళ్ళు పోటీ, మీరు పోటీ, అసలు ఏం జరుగుతుంది? పోటీ ఏం లేదు, ధర్మంకి అధర్మంకి యుద్ధం లెక్క ఉన్నది. ఇక్కడ ధర్మం వైపు బీజేపీ ఉంటుంది, అధర్మం వైపు కాంగ్రెస్ ఇండి కూటమి ఉంటుంది. ఇవాళ మేము ధర్మబద్ధంగా మేము ప్రొటెస్ట్ చేస్తుంటే మమ్మల్ని మొత్తం ఎట్లా ఒక కర్ఫ్యూ వాతావరణం ఉంది. వేలాది మంది పోలీసు వాళ్ళు వచ్చి నిలబడ్డారు బ్యారికేడ్లు వేసి. వాళ్ళనేమో దగ్గరుండి సాగనంపుతున్నారు. వాళ్ళని దగ్గరుండి, ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళది. సో వాళ్ళనేమో దగ్గరుండి మరి ప్రొటెస్ట్ చేయండి అని చెప్పి సాగనంపుతారు. అంటే ఎట్లా ఉన్నది, ప్రజాస్వామ్య వ్యవస్థని ఖూనీ చేసేది కాంగ్రెస్ అనేది క్లియర్ కట్గా డైలాగ్ సేమ్ కాంగ్రెస్ ఢిల్లీలో చెప్తారు. వాళ్ళు నిన్న జరిగిన ఏదైతే హిస్సా ఉందో, కథ ఉన్నదో, అది దాడి చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హిందుత్వంపై దాడి. ఆడ పోయి మీరు బాధ లేదో చెప్పుకోవాలి, కానీ హిందువులని, హిందూ దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడము, బీజేపీకి అడ్డగోలుగా బీజేపీ పైన ఆక్రోశం వెలగపుతున్నారు. యువతని ఒక మంచి దారిలో తీసుకుపోవాల్సిన కాంగ్రెస్ వాళ్ళు ఇలా యువతని సగ్రమంలో పెట్టకుండా అక్రమ మార్గంలో తీసుకుపోతున్నారు. నిన్న ఏం అవసరం, ఆడ ఔరంగజేబు చిత్రపటాలు తీసుకొని ప్రదర్శించాల్సిన అవసరం ఏముందంటే దీన్ని బట్టి మీరు ఏంది అనేది చూసుకోండి. ఒకప్పుడు భారతదేశం మొత్తము దేశాన్ని అస్తవ్యస్తం చేసిన ఔరంగజేబ్ని వాళ్ళ ఫోటోలు క్యారీ చేస్తుర్రు ఇండియాలో అంటే కాంగ్రెస్ వాళ్ళు, మరి కాంగ్రెస్ జనతా పార్టీ అంటే మీరు అర్థం చేసుకోండి అది ఏ రకంగా జరుగుతుంది. అలా యువతను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యువతని సక్రమార్గంలో పెట్టే ప్రయత్నం లేకుండా వక్ర మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులు ఇటు హైదరాబాద్లో కూడా జరుగుతుంది, ఢిల్లీలో కూడా జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకు రాజీనామాకు ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశం చేయట్లేదు? ఇప్పుడు రీ ఎగ్జామ్ పెట్టిర్రు కదండి. ఒక వ్యవస్థలో ఏదైనా లోపం ఉంటే డెఫినెట్గా వారిపై చర్య తీసుకుంటారు. రీ ఎగ్జామ్ పెట్టిర్రు, సిగ్గు లేకుండా 100,000 కోట్లు స్కాములు చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ మంత్రి పదవులు, ఈడ రాష్ట్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళ సంగతి ఫస్ట్ చూడండి. తెలంగాణకి ఇచ్చిన హామీల సంగతి చూడండి. యువకులకు ఇచ్చిన హామీల సంగతి ఏ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడు, ఇక రాహుల్ గాంధీ వస్తే ఏం మాట్లాడు. ఉట్టి డ్రామా బాజీ. ఈడ దేశంలో ఉన్న అన్ని అసాంఘిక శక్తులన్నీ కలిసి అలా ఇండి కూటమిలో ఉన్నాయి. వాళ్ళే అంతా కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇంట్లో ఒరిజినల్గా నిరుద్యోగులు అనేటోళ్ళు చాలా తక్కువ మంది. నిరుద్యోగులకు అంత ప్రేమ ఉంటే ఫస్ట్ తెలంగాణలో సమస్యను తీర్చండి. ఫస్ట్ దాని గురించి మాట్లాడరు. రేవంత్ రెడ్డి మాట్లాడరు, పీసీసీ మాట్లాడరు, రాహుల్ గాంధీ మాట్లాడరు.
ఇదంతా కూడా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. బయటికి వెళ్ళి కూడా నాకైతే అనుమానంగా ఉంది, ఏదో ఫండింగ్ చేసుకొని ఈ దేశాన్ని అస్తవ్యస్తం చేసే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి చర్యలకి వీళ్ళు మోడీ ఇంటి ముందు, ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశారు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మీద. సో బాగా తోపులాట జరిగింది, ఆయన ముక్కు కూడా దెబ్బ తాకిందట. దీన్ని నిరసిస్తూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అన్ని లోక్ భవన్లు అనగా రాజ్భవన్లు ముట్టడికి. సో అంత తోపులాట జరిగింది. ఒక ముఖ్యమైన లీడర్, ప్రతిపక్ష నేత ఒకవైపు, రాహుల్ గాంధీ వైపు. సో బీజేపీ అనవసరంగా అధికార దుర్వినియోగం పాల్పడుతుందని కాంగ్రెస్ ఇవాళ ఆరోపణలు చేస్తూ అన్ని ర్యాలీలు చేస్తుంది. ఇలా మీరు చూడండి, వీడియోస్ వచ్చినాయి. సిఆర్పిఎఫ్ పై, సిఐఎస్ఎఫ్ పై, పోలీసులపై దాడులు, పెట్రోల్ అంటించే ప్రయత్నాలు వాహనాలకు చేసిర్రు. డిఫెండ్ చేసే ప్రయత్నాలు డెఫినెట్గా పోలీసులపై దాడులకు పాల్పడి, ఆస్తులపై దాడులకు పాల్పడితే ఏం చేయలేదు. శాంతియుతంగా ఉంటేనే ఇంత పోలీసు నింపిర్రు. ఏం అవసరం ఇంత పోలీసు పెట్టాల్సిన, బ్యారికేడ్లు పెట్టాల్సిన అవసరం? మేము శాంతియుతంగా మేము ధర్నా చేస్తున్నాము, ప్రొటెస్ట్ చేస్తున్నాము. సో దానికే ఎన్ని అడ్డంకులు పెడితే అడ్డగోలు ఇష్టం చేస్తా మొత్తం దేశంలో ఉన్న అన్ని అసాంఘిక శక్తులు వచ్చినాయి. సో వాళ్ళని కంట్రోల్ చేసే భాగంలో మరి తోపుసలాట అయితే మరి డెఫినెట్గా గాయాలైతే మరి 100 మందికి గాయాలు, లాఠీ చార్జులు, విపరీతంగా దెబ్బలు తాకినాయి. దాని గురించి ఎవరు మాట్లాడారు? సో ప్రతిదానికి రాద్ధాంతం చేసే ప్రయత్నం కాంగ్రెస్, ఎందుకంటే దేక్తలేరు ఎవరు, ఏదో ఒక ఇష్యూని పట్టుకొని వెళ్ళాడదామని చూస్తారు. కానీ ఇలా భారతదేశంలో ప్రజలు చూస్తారు కదా మోదీ పాలన ఎట్లుంది, గతంలో పాలన ఎట్లుంది, గతంలో ఎట్లాంటి స్కాములు జరిగినాయి, ఇప్పుడు మోదీ గవర్నమెంట్లో ఎట్లాంటి స్కీములు ఇస్తారు, యువకులకు ఎట్లాంటి భరోసా ఇస్తారు అని చూస్తారు. ఇవాళ 4 గంటలు యువకుల గురించి, 4 గంటలు యుద్ధం ఆపి, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపి, యుక్రెయిన్ నుంచి పిల్లల్ని స్పెషల్ ఫ్లైట్లు ఇచ్చి తీసుకొచ్చారు. ఈ మొఖాలకు అంత తెలివి ఉందా? ఎప్పుడన్నా ఆలోచన ఉంటుందా? ఏదన్నా బయట దేశంలో ఉన్న భారతీయుల గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తారా? సో వీళ్ళ మాటలు ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలేదంటారు, అంతే కదా? ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరిగిందో దానిపై సమగ్ర విచారణ జరుగుతుంది. రీ ఎగ్జామ్ కండక్ట్ చేసారు. పొరపాటు జరిగితే డెఫినెట్గా ఎవరినున్నా స్పేర్ చేయదు బీజేపీ పార్టీ. సో వీళ్ళు ఒక చిన్న అంశాన్ని పట్టుకొచ్చుకొని పెద్ద రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి నిజంగా యువకులపై చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలు పెట్టండి. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీకి తెర వెనుక కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందంటారా? డౌట్ ఏముంది, ఓపెన్గానే ఉన్నారు కదా. కాక్రోచ్ పార్టీ అని, ఆమ్ ఆద్మీ పార్టీ, వీళ్ళంతా ఇక దొంగల కూటమి, ఇండి కూటమి, దొంగల కూటమి. ఆ దొంగల కూటమి అంతా కలిసి చెప్తున్నా కదా దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తారు, కానీ అది ఖాళీ. రైట్, ఇది బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీపై. కాంగ్రెస్ పార్టీ అనేకమైన అవినీతి చేసింది. దాదాపు చాలా సంవత్సరాలు దేశంలో అధికారం ఉన్నప్పుడు అనేకమైన అవినీతికి పాల్పడింది. కానీ ఇప్పుడు బీజేపీ నీతి పరిపాలన చేస్తూ ఉంటే ఓర్వలేక ఇలాంటివి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేది లేదు అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు చూస్తున్నాం మనం, బీజేపీ కార్యాలయం నుంచి, రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి నుంచి వీళ్ళు ఎదురుగా ఉన్న దాదాపు ఒక 300 మీటర్లు ఉంటుంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్. ఈ గాంధీ భవన్కు బయలుదేరడానికి రెడీ అవుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇక్కడ కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు. వీళ్ళని అడ్డుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా నక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు వాళ్ళు కూడా ర్యాలీగా మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీగా వాళ్ళు కూడా బయలుదేరిన పరిస్థితి. అదేవిధంగా ఢిల్లీలో కనుక చూసినట్టయితే ఢిల్లీ పరిస్థితి కూడా ఇప్పటికే మల్లికార్జున ఖర్గే రాజ్యసభ స్పీకర్ను, వైస్ చైర్మన్ను కలిసిన పరిస్థితి. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒకవైపు అటు స్పీకర్ని కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, వీళ్ళు ఉపరాష్ట్రపతిని కూడా కలిసినట్టుగా మనకు సమాచారం వచ్చింది. దాంతోపాటు ఢిల్లీలో కూడా చాలా ఆందోళన జరిగే అవకాశాలు, వాళ్ళ 3వ రోజు కాబట్టి ఢిల్లీలో చాలా మెట్రో స్టేషన్లన్నీ కూడా బంద్ చేశారు, అన్ని రోడ్లన్నీ కూడా మూసివేసిన పరిస్థితి. సో మొత్తం మీద ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ ఏదైతుందో మధ్యలో కాక్రోచ్ పార్టీ ఉంది. ఈ కాక్రోచ్ పార్టీ ప్రారంభించిన ఈ ఆందోళన కాస్త మెల్లమెల్లగా అటు ఢిల్లీతో పాటు దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో ఇది అంటుకుంది. సో ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కౌంటర్గా ఈరోజు వాళ్ళు నిరసనలకు పిలుపునిస్తే మరొక పార్టీ కూడా దానికి వ్యతిరేకంగా వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలను ముట్టడించడానికి ఇటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలను ముట్టడించడానికి పిలుపునిచ్చింది. శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు ఎడ్యుకేషన్ విభాగంలో చూస్తున్నారు కదా, మరి నిజంగా మీరు సమర్థిస్తారా నీట్ పేపర్ను లీకేజ్ని? మరి బీజేపీ ప్రభుత్వం ఎలా సమర్థిస్తుంది? విద్యార్థుల వైపు మీరు లెక్చరర్గా ఉన్నారు. ఈ పేపర్ లీకేజ్ వెనుక పక్కా ప్లాన్తోని
కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మనుషులు చేసినటువంటి పేపర్ లీకేజ్ ఇది. జనరల్గా ఎగ్జామినేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు వివిధ క్షేత్రాలు వివిధ రకాలైన మనుషులు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు ఎవరు లీక్ చేసిరు, ఎక్కడ లీక్ చేసిరు అనేది కూడా జరిగింది, మీకు తెలిసిందే. అందులో ఎవరికి డబ్బులు పోయినాయి ఏమున్నాయని తెలిసింది. అయితే దానికి సంబంధించినంత వరకు తప్పకుండా వాళ్ళ దోషులకు శిక్ష పడుతుంది. ఆ శిక్షకు వాళ్ళు రెడీ ఉండాల్సిందే. తర్వాత ఈ నీచ రాజకీయాలకు ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాం. ఇది ఇప్పుడు ఒక్కొక్కరుగా ఇక్కడ రెడీ అవుతున్నారు. అక్కడ వాళ్ళు వీళ్ళు గాంధీ భవన్కు బయలుదేరితే అడ్డుకొని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే రెడీగా ఉన్నారు. దీన్ని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకు ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు వెళ్ళడానికి, ర్యాలీగా వెళ్ళడానికి. కానీ బీజేపీకి మాత్రం అలాంటిది కదలకుండా ముందే బీజేపీ కార్యాలయం దగ్గర చూసినాం, రోప్ పార్టీ ఉంది, అక్కడ బారికేడ్లు పెట్టారు. ఇది బీజేపీ ఆఫీసుకు నుంచి మనం జస్ట్ మెట్రో దగ్గరికి వెళ్తే గాంధీ భవన్ మెట్రో మెయిన్ రోడ్డుకు ఉంది, మనం చూస్తున్నాం. అక్కడ బారికేడ్లు పెట్టారు. మహిళా పోలీసు స్పెషల్ ఫోర్స్ కూడా దించారు. మహిళా కార్యకర్తలు కూడా పాల్గొంటారు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ రోడ్ అంతా కూడా మూసివేసిన పరిస్థితి. ఎవరు కూడా మామూలు జనరల్ పీపుల్ ఎవరు కూడా రాకుండా ఉండడానికి బీజేపీ ఆఫీస్ ముందు కూడా అన్ని రోడ్లు మూసారు. ఇప్పుడు మనం చూస్తున్నాం పోలీస్ ఫోర్స్ అంతా కూడా రెడీ అవుతుంది. వివిధ బలగాలు, కేవలం సివిల్ పోలీసు కాదు, అందరూ కూడా స్పెషల్ ఫోర్స్ను కూడా దించారు. సో ఎవరు కూడా బీజేపీ ఆఫీసు నుంచి బీజేపీ నేతలు ఎవరు కూడా గాంధీ భవన్కు చేరుకోకుండా అందరూ కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే ప్రిపేర్ అవుతున్నారు, చూస్తున్నాం. సో అందుకనే దీన్ని బీజేపీ విమర్శిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రశ్నిస్తే ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీజేపీ కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తే, కాంగ్రెస్ ఏమో ఢిల్లీలో జరిగిన సంఘటనలపై ఆరోపణలు చేస్తుంది. శాంతియుతంగా జరుపుతున్న కాక్రోచ్ పార్టీ నిరుద్యోగులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రధానంగా వీళ్ళు ఈరోజు కాల్ తీసుకోవడానికి కారణం, నిరసన తెలపడానికి కారణం, నిన్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మిగతా కాంగ్రెస్ అగ్ర నేతలందరూ కూడా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందు మెరుపుధారణ చేశారు. అక్కడ చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది, చాలా కాస్త తోపులాట కూడా జరిగింది. సో రాహుల్ గాంధీని మిగతా నేతలందరూ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, ఆయన గాయాలయ్యాయని వార్తలు కూడా వచ్చాయి. సరే బీజేపీ మాత్రం ఖండిస్తుంది, అవి గాయాలు కాదు, అవి కేవలం నాటకం అని బీజేపీ ఒకవైపు ఆరోపణలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిన్న సాయంత్రం నుంచి ఎప్పుడైతే ఢిల్లీలో జరిగిందో అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. నిన్న జగ్గారెడ్డి ఆధ్వర్యంలో, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో చాలా పెద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన రోడ్డు మీద బైఠాయించాడు. రాత్రి 9, 10, 11 అయినా కూడా ఆయన బయటికి వెళ్ళిన పరిస్థితి. అంటూ మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తుంది. బీజేపీ దేశవ్యాప్తంగా కూడా ఈ ముఖ్యంగా రాష్ట్రంలో కూడా వీళ్ళు కూడా పిలుపునిచ్చారు. సో ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య వాతావరణం, యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు అయితే ఎక్కడ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు చేపడుతున్నారు. మాధవి.